హలో క్రియేటర్స్, ఫస్ట్ అయితే ఇక్కడ స్క్రీన్ షాట్ చూడండి. ఇదే గింబల్ అనేది నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ ఈ గింబల్ అనేది నేను ఆర్డర్ పెట్టుకోవడానికి ఎక్స్పెషల్ మెయిన్ రీజన్ అనేది ఉందన్నమాట. ఫస్ట్ అయితే మనం ఆన్లైన్లో ఇక్కడ ఆర్డర్ పెట్టుకున్న ప్రోడక్ట్ అనేది చూస్తున్నారు కదా. సో ఇదన్నమాట. సో ఇప్పుడైతే నేను ఫటాఫట్ మొత్తం టోటల్ చూడండి, సీల్ అనేది చూస్తారు కదా. నేను ఇంకా ఓపెన్ చేయలేదు. సో మీ ముంగటే నేను ఓపెన్ చేసి ఇది మనకు జెన్యున్ గా వచ్చిందా లేదా వేరే ప్రోడక్ట్ ఏదైనా మనం పంపించారా ఏంటనేది టోటల్ గా అన్ని మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూడండి ఓపెన్ చేస్తున్నా. సో మీ అందరూ క్షమించాలి, ఎందుకంటే మనకు వీడియో షూట్ చేయడానికి ఏంటంటే ప్రాపర్ గా సరైన టేబుల్ అండ్ అన్ని మనకు క్లియర్ గా అవైలబుల్ గా లేదు కనుక సో ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఆ రీజన్ ఏంటో కూడా చెప్తాను. అండ్ ఈ వీడియో షూట్ చేసేది ఏంటంటే సో ఇట్లా పట్టుకుని నేను ఏదైనా సరే కట్ చేసుకుని ఇట్లా అన్బాక్సింగ్ చేసుకోవాలి. ఎందుకంటే టేబుల్లో పెట్టేసి ఇట్లా తీస్తానన్నా మనకు అది అవ్వదన్నమాట. ఎందుకంటే అన్ని అవైలబుల్ గా అన్ని ప్రొడక్ట్స్ లేవు కనుక మనకున్న దాంట్లో మన అడ్జస్ట్మెంట్ అవ్వాలి. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఇది కట్ చేస్తున్నా చూడండి ఈ విధంగా. సో ఇట్లా ఫటాఫట్ అన్ని ఓపెన్ చేస్తున్నా చూస్తున్నారు కదా. ఇది మనకి జెన్యున్ గా వచ్చిందా లేదనేది ఇప్పుడు మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే చాలా మంది క్రియేటర్స్ అనేది కొన్నిటి దగ్గర ఆర్డర్ పెడుతుంటారు. ఒక్కొక్కరికి రాంగ్ ప్రోడక్ట్లు ఇట్లాంటివి వస్తుంటాయి కదా, లేదా డ్యామేజ్ అయినవి ఏదో ఒక వేరే ప్రోడక్ట్ ఏదైనా పంపించేస్తుంటారు. బట్ ఈ బ్రదర్ దగ్గర నేనైతే ఆర్డర్ పెట్టుకున్నది జెన్యున్ అనేసి అనుకుంటున్నా. సో చూద్దాం మనకి ఎట్లా వస్తుంది ఏంటనేది. ఇక్కడ చూడండి టోటల్ ఇట్లా చింపేసి మొత్తం ఓపెన్ చేస్తున్నా. సో చూద్దాం ఎట్లా ఉంది ఏంటనేది. ఓకే, అన్బాక్సింగ్ కదా. సో ఫటాఫట్ అన్ని ఓపెన్ కావాలంటే మనం ఇట్లా చింపేయాలి. ఎలా పడితే అట్లా చింపేస్తేనే మనకు ఓపెన్ అవుతుంది. ఫైనల్గా మనం అనుకున్నది ఇదనమాట, మనకైతే ఓపెన్ అవుతుంది. సో ఓకే, ఓపెన్ అయిపోయింది చూసారు కదా. ప్యాకింగ్ అయితే చాలా సూపర్ గా ప్యాక్ చేశారనమాట. ఎటువంటి డ్యామేజ్ లేకుండా ప్రాపర్ గా క్లియర్ గా ఉండేటట్టు ఈ ప్యాకింగ్ అయితే చేశారు. సో చూద్దాం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎట్లా ఉందేంటి అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఇటు నుంచి సో ఓపెన్ చేస్తున్నా. చూడండి ఈ ప్రోడక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సేఫ్టీ కోసం ఇది పెట్టారు, అంటే డ్యామేజ్ అవ్వకుండా. ఎందుకంటే కొరియర్ అంటే డిఫరెంట్ దీంట్లోనే పెడుతూ ఇట్లా పంపిస్తుంటారు కనుక వెహికల్లో వస్తున్నప్పుడు డ్యామేజ్ అవ్వకుండా సేఫ్ గా అది పెట్టారనమాట. సో దాని తర్వాత ప్రొడక్ట్ అయితే చూసారు కదా ఈ విధంగా ఉంటుంది. సో ఇట్లా ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే మీ అందరికీ చెప్తాను. సో ఎక్స్పెషల్లీ బ్లాగ్ చేస్తున్న వాళ్ళు లేదా టెక్ ఛానల్ వాళ్ళైనా సరే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. దానికోసం అయితే ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ నేను ఉన్న రూమ్ అండ్ ఎక్కడైతే వీడియో అనేది షూట్ చేస్తున్నానో ఇదంతా మన ఓన్ కాదనమాట, రెంట్ కి నేను ఉంటున్నాను. సో నా గ్రాడ్యుయేషన్ అవుతుంది అండ్ దాంట్లో భాగంగా రెంట్ కి రూమ్ తీసుకుని ఇట్లా స్టడీ కంప్లీట్ చేస్తూ వీడియోస్ అనేది చేస్తున్నా. సో మీ అందరి సపోర్ట్ వల్ల ఇదైతే నేను కొనగలిగాను. సో ఇట్లా నేను సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తారా ఆశిస్తున్నా. సో మీ సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించగలనని ఆశిస్తున్నా. సో మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ఎట్లా గ్రో చేసుకోవాలి అండ్ సబ్స్క్రైబర్స్ అనేది ఎట్లా పెంచుకోవాలి, వ్యూస్ అనేది రాకుండా సడన్ గా డౌన్ అయిపోతే ఏం చేయాలి ఏంటనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మన ఛానల్లో వస్తుంది. సో క్రియేటర్స్ అయితే మాత్రం డెఫినెట్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను తెచ్చే ప్రతి వీడియో కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో చూడండి ఇప్పుడు ఫటాఫట్ మనం అయితే ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ ప్యాక్ అనేది ఇటు నుంచి పెట్టారు. సో చూడండి ఇట్లా ఉంటుంది అనమాట. సో ఓకే, ఫైనల్ గా వస్తుంది. ఓకే, టోటల్ గా ఓపెన్ అయిపోయింది. ఈ విధంగా ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే అందుకే ఇది కింద పడదాం. వచ్చిన బాక్స్ లోనే ఏటేటి ఉన్నాయి ఏంటనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. కిందన పడిపోయింది అనుకోండి అనవసరంగా ప్రోడక్ట్ మళ్ళీ డ్యామేజ్ అయిపోవచ్చు కనుక ఓకే రైట్ పర్ఫెక్ట్. ఈ విధంగా మన ప్రోడక్ట్ అయితే వచ్చింది. సో కిందన ఏమేమి ఉన్నాయో ఓకే, చార్జర్లు ఇవన్నీ కూడా ఓకే. కిందని చూస్తే ప్రొడక్ట్ అయితే ఇది ఉంది, ఇట్లా ఉందనమాట. చూసారు కదా. సో కిందని చూస్తే ఏమొచ్చి ఇక్కడ కేబుల్ అనేది పడిపోవాల్సింది, బట్ పట్టుకున్నాం. ఒక రైట్ కనుక దీంట్లో ఇట్లా పెట్టేద్దాం. అది చార్జర్ కేబుల్. దాని తర్వాత 1 by 1 ఒక్కొక్కటి చూద్దాం. ఇదేంటంటే ట్రైపాడ్ అనేది కిందన పెట్టుకునేది. సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక్కొక్కటి నేను మీకు ఇట్లా కిందన వీడియో షూట్లోనైతే మనకు పెట్టడానికి ఏది టేబుల్ ఏమైనా అవైలబుల్ గా లేదు కనుక దీంట్లోనే మనం అడ్జస్ట్ అయ్యి ఎట్లానో ఒకలాగా మీకు చూపించి బట్ ప్రాపర్ గా దాని గురించి ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది క్లియర్ గా చూపిస్తాను. మనకు కావాల్సిన అసలైన ప్రోడక్ట్ అనేది ఇదే అనమాట. సో చూద్దాం, ఓపెన్ చేసి చూస్తే కానీ మనకు తెలియదు. పర్ఫెక్ట్ గా ఈ విధంగా ఓపెన్ చేసామన్నమాట. సో చూసారు కదా ఈ ప్రోడక్ట్ అనేది ఇట్లా ఉంటుంది. టోటల్ ఐరన్ అనమాట. సో దీంట్లో మన అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోవచ్చు. ఇదేంటంటే ఇందులో ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, మనం ఎటు మూవ్ అయితే అటు ఇట్లా మూవ్ అవుతుంది అనమాట ఆటోమేటిక్ గా. సో దీనికి ఇక్కడ మనకు రిమోట్ కంట్రోల్ కూడా ఇచ్చారనమాట. ఛార్జింగ్ పెట్టేసి ఏదైనా సరే మనం పెట్టుకోవచ్చు. బట్ చూద్దాం ప్రాపర్ గా అన్ని వర్క్ అవుతుందో లేదో ఏంటనేది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు దీని గురించి ప్రాపర్ గా అన్ని టెస్ట్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ప్రెజెంట్ అనేది ఈవినింగ్ టైం కనుక బయటకు వెళ్ళి నేను షూట్ చేయదలుచుకోలేను.
బయటికెళ్ళామనుకో టోటల్‌గా అన్ని రీసెర్చ్ చేసి దాని తర్వాత ఆ ప్లేసెస్‌లోని మనం షూట్ చేస్తే దాని గురించి ప్రాపర్‌గా తెలుస్తుంది. అసలు ఇది వర్క్ అవుతుందో లేదో ఏంటనేది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్‌గా దీని గురించి అండ్ వర్క్ అవుతుందో లేదనేది క్లియర్‌గా నేను ఇన్ఫర్మేషన్ తీసుకొస్తానన్నమాట. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ గాని మీరు ఇటువంటి ప్రొడక్ట్ అనేది పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటిది మనం పర్చేజ్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ కాస్త అమౌంట్ అనేది ఎక్కువ పెట్టేసి మనం పర్చేజ్ చేస్తున్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు ఒక ప్రొడక్ట్ మనకు కావాలనుకోండి దాని గురించి ప్రాపర్‌గా రీసెర్చ్ చేసి ఆ తర్వాత మనం తీసుకుంటేనే మోర్ దెన్ బెటర్. ఎందుకంటే దేంట్లో పడితే దాంట్లో మనం ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి జెన్యూన్‌గా రాకపోవచ్చు. కొన్నైతే ఫేక్‌గా ఉంటాయి గనుక సో టోటల్‌గా అన్ని మొత్తం రీసెర్చ్ చేసి ఆ తర్వాత ప్రొడక్ట్ అనేది పర్చేజ్ చేసుకోండి. కనుక దీని గురించి ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది క్లియర్‌గా నేను ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో చూసారు కదా! ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇట్లా చూడండి పట్టుకుంటుంటే ఆటోమేటిక్‌గా తిరిగిపోతుంది. స్టిక్ అని చెప్పాను కదా! స్టార్టింగ్‌లోనే. ఈ స్టిక్ అనేది ఇట్లా ఇక్కడ పెట్టుకోవచ్చనమాట. చూస్తారు కదా! ఈ విధంగా. సో ఇట్లా. ఓకే. పర్ఫెక్ట్. ఇట్లా పెట్టుకున్నాం. అండ్ దాని తర్వాత ఇట్లా ఓపెన్ చేసి స్టేబుల్‌గా కిందన ఇట్లా పెట్టుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో చూస్తారు కదా! ఈ విధంగా ఉంటుందనమాట. అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ లాక్ చేయడానికి ఇది ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి కీ ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో చూస్తున్నారు కదా! ఈ విధంగా ఉంటుందనమాట. సో చూద్దాం కీ ఎక్కడుంది ఏంటనేది నాకు కూడా తెలీదు. మనం ఇప్పుడే పర్చేజ్ చేసాం కనుక దీని గురించి ప్రాపర్‌గా మనం తెలుసుకుందాం. అండ్ ఓకే. బహుశా లాక్ చేయాలంటే ఇదేనేమో! ఇదేంటి తిరగట్లేదు. ఇది జూమింగ్ కోసం అనుకుంటా. ఇదేంటబ్బా! కిందికి పైకిది. ఓకే. రైట్. పర్ఫెక్ట్. ఇది ఇట్లా ఫిట్‌గా ఇట్లా చేస్తే లాక్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. ఇది పైకి ఇట్లా అంటే కిందికి పైకి అవ్వకుండా ఉంటుంది. ఓన్లీ ఫర్ ఇది మాత్రమే మనకి తిరుగుతుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఉంటుందన్నమాట ప్రొడక్ట్ అనేది. సో ఇది వర్టికల్ యాంగిల్ అండ్ రెక్టాంగిల్‌లో అన్ని విధాలుగా వీడియో అనేది షూట్ చేసుకోవచ్చు. సో చూద్దాం ఎట్లా ఉంది ఏంటనేది ఇక్కడ లాక్ చేయడానికి ఓకే. ఇది ఇచ్చారన్నమాట. సో చూద్దాం. ఇట్లా పెట్టేసి ఓకే. పర్ఫెక్ట్. ఇప్పుడు మనకొచ్చింది. సో, తిరగట్లేదు చూస్తారు గదా! సో, మనకు తెలియకుండానే అన్నీ నేర్చుకుంటున్నాం. ఏదైనా ప్రొడక్ట్ అనేది మన దగ్గర ఉంటేనే మనం దాని గురించి ప్రాపర్‌గా తెలుసుకోవచ్చు. ఇది ఎస్పెషల్లీ ఆర్డర్ పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ రూమ్ అనేది రెంట్‌కి తీసుకున్నాం కదా! సో, దీంట్లో నుంచి త్వరలోనే బయటికెళ్ళిపోతున్నాం కనుక, సో, ఈ ప్లేస్ నుంచి వేరే దగ్గరికెళ్తున్నప్పుడు అక్కడ మనకు అన్నీ అవైలబుల్‌గా ఉండదు. అండ్ ఇట్లా షూట్ చేయడానికి ఇక్కడ నేను బ్యాక్‌గ్రౌండ్‌లోని క్లాత్ పెట్టి షూట్ చేయడానికి బహుశా లేకపోవచ్చు. ఇక నుంచి నేను బయట వీడియోస్ చేయాల్సి వస్తుందనుకుంటున్నా. బయట వీడియో చేయాల్సి వస్తున్నప్పుడు ఇలాంటి ప్రొడక్ట్సే మనకవసరం. ఎందుకంటే మనం ఇటు మూవ్ అయ్యామనుకోండి, ఇది ఆటోమేటిక్‌గా ఇటు మూవ్ అవుతుంది. ఎటు షేక్ అవ్వకుండా వీడియో అనేది క్లమ్జీ కాకుండా స్ట్రెయిట్‌గా ఉండేటట్టు, స్టేబుల్‌గా ఉండేటట్టు ఈ ప్రొడక్ట్ అనేది ఉంచుతుంది. కనుక ఇది నేను బై చేసుకున్నా. కనుక మీరు కూడా ఇన్ కేస్ ఇట్లా మేము బడ్జెట్‌లు పెట్టేసి మేము కొనలేం బ్రో అనుకుంటే ఎలాగైనా సరే మీరు కొనండి అనేసి నేనైతే చెప్పట్లేదు. ఇన్ కేస్ మీ దగ్గర ఉంటేనే మీరు తీసుకోవచ్చు. లేదంటే నో ప్రాబ్లమ్ చిన్న స్టిక్ పట్టేసి ప్రెజెంట్ అయితే నేను మీకు షూట్ చేసేది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ నాకింకో ట్రైపాడ్ అనేది ఉంది. చూస్తుర్రు కదా! దీంట్లో నేను వీడియోస్ అనేవి షూట్ చేసేవాడిని. ఇప్పుడు జస్ట్ మీ ప్రెజెంట్ ఏ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నానో అదైతే సెల్ఫీ స్టిక్ అనమాట. సో, మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా ఉంటుంది ఆ స్టిక్ అనేది. ఇట్లా మనం సెల్ఫీ తీసుకుంటాం కదా! ఆ స్టిక్ అనేది. కనుక దాంట్లో నేను ప్రెజెంట్ అయితే వీడియో షూట్ చేస్తున్నా. అండ్ ఇది కూడా మనకు అవైలబుల్‌గా అంటే టేబుల్ లేనప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఇట్లా పెట్టేసి మొత్తం పైకి లేపేసి ఏదో ఒక చైర్‌లో ఇట్లా కూర్చొని వీడియో సింపుల్‌గా షూట్ చేసేస్తాం. అన్నీ అవైలబుల్‌గా ఉండాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. సో, మనకంత బడ్జెట్ లేదు. మనకున్న దాంట్లోనే మనం అడ్జస్ట్ అవ్వాలి. సో, స్టూడియోలోనే వీడియోస్ చేసామనేది కాదు. ఎటువంటి ప్లేస్‌లో చేసినా సరే మంచి ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నామా లేదా అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలాంటి ప్లేస్‌లో మనం వీడియో చేసినా సరే ప్లేస్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ జెన్యూన్‌గా ఉంటుందా కాదా అండ్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది వర్క్ అవుతుందా లేదా అది చూసుకోవాలి. కనుక ఈ ప్రొడక్ట్ అనేది ఫ్లిప్‌కార్ట్‌లో లేదా అమెజాన్‌లో బై చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ప్రొడక్ట్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి మీరు చూడండి. ఎస్పెషల్లీ 13 లేదా 12,000 ఉంటుంది. బట్ ఇదైతే నేను 3,500కి ఆర్డర్ పెట్టుకున్నా. అండ్ ఈ ఫ్లిప్‌కార్ట్ ఆర్ అమెజాన్‌లో కాదు. సో, ప్రొడక్ట్ ఎంతయింది ఏంటనేది మీకు చూపించాను. సో, అదెక్కడంటే ఆ షాప్ పేరనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు రివీల్ చేస్తాననమాట. దీని గురించి ప్రాపర్‌గా మనం తెలుసుకున్న తర్వాత అండ్ మొత్తం ఆపరేట్ చేసి ఇటు మూవ్ అయినా టోటల్‌గా స్టేబుల్‌గా ఉంటుందని చెప్పాను కదా! అది మొత్తం నేను మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అంటే క్లియర్‌గా అన్నీ చెక్ చేసి దాని తర్వాత మీకు టోటల్‌గా ఆ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ వీడియోలో ఆ అడ్రెస్ ఎక్కడుంది, మీరు గాని పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా వాళ్ళు మీకు కొరియర్ చేస్తారు. జెన్యూన్‌గా ఉంటుందని వాళ్ళిచ్చే ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కటి కూడా జెన్యూన్‌గానే ఉంటుంది. ఆ పేరు అండ్ వాటి అడ్రెస్, వాటి మొబైల్ నంబర్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ రివ్యూ ఎలా అనిపించింది ఏంటనేది ఒక చిన్న కామెంట్ మాత్రం చెప్పండి. మనం ఎప్పుడు రివ్యూ అనేది చేయలేదు. ఎప్పుడో Q81 మైక్ ఉంటుంది గదా! సో, అది రివ్యూ చేశాను నేను. స్టార్టింగ్‌లో ఇట్లా చేస్తున్నాం కనుక కాస్త మీకు ఇది కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ ప్లీజ్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇంకా ముందు ముందు నేను తెచ్చే ప్రొడక్ట్స్‌లన్నీ కూడా రివ్యూ అనేది
క్లియర్‌గా ఉంటుంది. మంచి క్వాలిటీ వీడియో ఎడిటింగ్‌తో అండ్ మంచి ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకొస్తాను. ఏ వీడియో నేను తీసుకొచ్చినా సరే, ఇటువంటి ఎస్పెషల్లీ అన్బాక్సింగ్ గురించయితే మన స్టైల్ కాదు అండ్ మనకు తెలీదు కనుక. సో, ఇట్లా అన్బాక్సింగ్ చేసామంటే నార్మల్‌గా చేసాం ఇట్లా. అంటే మనం పర్చేజ్ చేసుకున్నాం కనుక ఇటువంటిది మనం తీసుకున్నాము అండ్ నా వ్యూవర్‌కి తెలియజేయాలి అనుకుని ఈ వీడియో అయితే చేస్తున్నా. సో, వీడియోని ఎండ్ వరకు చూసినందుకు మీ అందరికీ థాంక్ యూ సో మచ్. సో, ఇట్లానే నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు తీసుకెళ్తా ఆశిస్తున్నా. అండ్ ఎస్పెషల్లీ నేను స్టేబుల్‌గా ఇదే రూమ్‌లో నేను ఉండాలంటే రెంట్ కట్టుకొని ఉండాలి. బట్ మనకు ప్రాబ్లమ్ వల్ల మనం కట్టుకోలేకపోతున్నాం కనుక బయటికెళ్ళాల్సి వస్తుంది. కనుక మీ సపోర్ట్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా నేను ఇదే రూమ్‌లో వీడియోస్ అనేవి డైలీ చేస్తూ, మీ సపోర్ట్ ఉంటే మాత్రం డైలీ చేస్తూనే ఇదే రూమ్‌లో నేను వీడియోస్ అనేది చేస్తాను. కనుక మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో, మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 2,000కి దగ్గరలో ఉన్న ఇంకా మీకు 10,000 వరకు చాలా స్పీడ్‌గా రీచ్ చేస్తారని ఆశిస్తున్నా. లైక్ చేసిన వెంటనే కింద హైప్ బటన్ వస్తుంది. హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.